పొందుకున్న వాటిని బట్టి కృతజ్ఞత చెల్లించటం అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. కీర్తనలు 57 అధ్యాయము 10వ వచనం. ప్రభువా, జనములో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. ఎందుకంటే ఆయన చేసినటువంటి వాటి కోసం ఏం చేస్తాడు? ప్రజల్లో కృతజ్ఞత చెల్లించాలి, కీర్తించాలి. రాధమ్మ గారు కీర్తించారు. మరి ఇప్పుడు కృతజ్ఞత కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. 120వ కీర్తనలో ఒక మాట చదువుదాం. మొదటి వచనం. ఇది యాత్రా కీర్తన. నా శ్రమలో నేను మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఎలా ఉత్తరం ఇస్తాడు? ఎందుకు ఉత్తరం ఇచ్చాడు కాదు, ఎందుకంటే మొరపెట్టడం ద్వారా. ఉత్తరము ఎలా ఇస్తాడు? అడిగింది చేయటం ద్వారాగా, కార్యము జరిగించటం ద్వారా. ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తనకారుడు ఈ కీర్తన రాసి దేవుని గణపరిచాడు అన్న విషయాలు మనం చూస్తే, నోరు తెరిస్తే మీద పడి యుద్ధానికి సిద్ధమవుతున్న పరిస్థితుల్లో నోరు మూసుకొని కళ్ళ నీళ్లు కంటిలోనే కుక్కొని మౌనంగా ఉన్న పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడు. యాత్రా కీర్తన మీరు చూడాలంటే 7వ వచనంలో చూడండి. కానీ సమాధానమే కోరుకున్నారు. అసలే బాధ, శ్రమ, కష్టం, దుఃఖం ఉంది. మరి అలాంటి వాళ్ళు మరి ఇంకా ఒకళ్ళ మీద పడి ఏం మాట్లాడతారు? సమాధానంగానే ఉందాం అనుకున్నారు. మౌనంగా ఎవరు బాధలు వాళ్ళు షేర్ చేసుకుంటూ బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నారు. కానీ నోరు తెరిస్తే ఏదో మా గురించి అన్నట్టు, మమ్మల్ని అన్నట్టుగా, మమ్మల్ని విమర్శించినట్టుగా ఎదుటోళ్ళు మీదపడి కాలు దూవుతున్నారు, యుద్ధానికి రెడీ అవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కళ్ళనీళ్ళు కళ్ళను కుక్కొని మౌనంగా ఉన్న పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడు. కొన్ని సందర్భాల్లో అలా కలుగుతూ ఉంటాయి. ఏదైనా ఆ పరిస్థితిని దేవుడు తప్పించాడు, నెమ్మదిని మరలా కలుగు చేశాడు. ఆ కార్యాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత కలుగును గాక, స్తుతి కలుగును గాక. తన ప్రాణంలో ప్రాణం, తన శరీరంలో సగభాగం తనని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి బాధ ఉంటుంది? అది ఒక బాధ. ఇప్పుడు సమాధి చేయాలంటే స్థలం లేదు. మరి ఎలా సమాధి చేయాలి అన్న విషయంలో కేతు కుమారులను అడిగాడు. అయ్యా, నా భార్య మరణించింది, ఇక్కడ మాకు సమాధి దుడ్డు లేదు, శ్మశాన వాటికి లేదు, మేము ఎక్కడి నుంచో వచ్చాం, ఊరు దేశం నుంచి, చంద్రపాడు నుంచి కాదు, ఊరు దేశం నుంచి వచ్చాం. మరి ఇక్కడ మరి మాకంటూ ఏమి లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి భార్య చనిపోయింది అంటే వాళ్ళు అన్నారు, మరి మిమ్మల్ని కాదనే వాళ్ళు ఎవరండి? మీరు పెద్దలుగా ఉంటారు, మంచితనంగా ఉంటారు, నువ్వు అన్నిట్లో రాజులాగానే ఉంటావు, కావాలంటే తీసుకోండి అంటే, అలా తీసుకుంటానికి నాకు మనసు ఒప్పదు. కాబట్టి మీరు నాకు మరి నాకొక్కడికే కాదు, నా భార్యకే కాదు, తర్వాత మా వంశానికి అంతా కూడా అక్కడే పెట్టాలి, దానికోసం స్థలం కావాలి అని అడిగినప్పుడు బేరం కుదర్చడానికి
ఎప్రోను అన్నవాడు ముందుకొచ్చాడు. ఎప్రో ఎప్రోను గారు బేరం కుదిర్చాడు. ఎంత కుదిర్చాడంటే 400 తులముల వెండికి బేరం కుదిర్చాడు. అప్పుడు అబ్రాహాం గారు 400 తులం వెండిని చూసి ఇచ్చేసి దాన్ని సెటిల్మెంట్ చేసుకున్నాడు. అప్పుడు తన భార్యను తీసుకొచ్చి అక్కడ ఆ పొలం తీసుకుంది కూడా పొలమే, గృహది, పొలంలో ఉన్న గృహది. అది అంటే గృహ అంటే చాలా లోతైంది స్థలం, పెద్ద లోపల ఎక్కడ సొరంగం లాగా ఉన్నది. వీళ్ళు మట్టితోలు ఇచ్చారులే, అది చాలా ట్రక్కులు మట్టి వేసారు. అట్లానే అక్కడ కూడా అబ్రహాం గారు తీసుకున్న స్థలం కూడా, పొలం కూడా అలాంటిదే. మీరు చూడాలంటే 23 అధ్యాయము ఆదికాండంలో 4వ వచనంలో ఈ మాట చూస్తాం. నేను పరదేశిగా ఉన్నాను, పరవాసిగా ఉన్నాను. మరి ఎంత ప్రేమ కలిగినప్పటికీ, తన శరీరంలో సగభాగమైనప్పటికీ ఎంతసేపు ఎదురుగో పట్టుకొని ఉండగలుగుతారు? ఉంచలేరు, ఉండలేరు. అందుకని మరి సమాధి చేయాల. మరి దానికి స్థలం లేదు, స్థలం కావాల. అక్కడ శవాన్ని పెట్టుకొని స్థలం బేరం చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. 14 చదవమ్మ. డబ్బులు తర్వాత ఇచ్చినా పర్లేదు, అది నీకెంత ఆస్తిపరుడు కదా, చాలా డబ్బులు ఉన్నాయి కదా, నీకెంత మాత్రం, ముందు కార్యం జరిగించండి, తర్వాత చూద్దాం అని అన్నా కూడా అబ్రహాం గారు అప్పటికప్పుడికి ఏం చేశాడు? 19వ వచనం 400 పొలంలో ఉన్నటువంటి ఆ సొరంగం దగ్గర చారాన్ని పాతి పెట్టాడు. ఇదంతా అంత తేలిగ్గా జరగలేదు. ఇది దేవుని కృప లేకుండా జరిగింది కాదు. అందుకని మరి రాధమ్మ గారు కూడా మరి సంతు విషయంలో సమాధి చేయాలనుకున్నప్పుడు స్థలం లేదు, స్థలం అమ్మే పరిస్థితి దగ్గరలో లేదు, అనుకూలత లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి డబ్బులు ఎక్కువైనా సరే వీరు యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ సమాధులు ఏ విధంగా ఉన్నవో, సమాధులు ఏ విధంగా భద్రపరిచారో, యూదుల ఆచారాల్లో సమాధులకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో గుర్తించి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ముందుగా ఇది జరగటం వల్ల మరి ఏదైనా దేవుని చిత్తాన్ని బట్టి ఇక్కడ పొలం తీసుకుంటానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. మనం పొందిన ప్రతి దానికి మనం కృతజ్ఞత చెల్లించటం అన్నది అవసరం. ఇది ఇక తరతరాలుగా ఇక వాళ్ళ వంశాన్ని అందరికీ చెందే విధంగా మరి మేలుకరంగా జరిగినటువంటి కార్యమే. ఎందుకంటే గతంలో ఎట్లో పెడితే మరి వచ్చినప్పుడు కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దానికోసం ఒక స్థిరమైంది ఆలోచన చేయాలని అందుకనే మేము కూడా వెళ్ళాము, మాట్లాడాము. మరి 35% మనకిక్కడ క్రైస్తవులు ఉన్నప్పటికీ, 6 సంఘాలు ఉన్నప్పటికీ మనకిక్కడ బరియల్ గ్రౌండ్ లేదు. దానికోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. సరే, అది వచ్చేళ్ళకి చాలా టైం పడుతుంది, అది ప్రాసెస్ జరగాలంటే అని వాళ్ళు మరి ఈ విధంగా డబ్బులు ఇచ్చి కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. మనవుడు ఒక ఆమెను ప్రేమించాడు.
ఎవరు ఎవరి మనవడు ఎవరి మనవడు ప్రేమించింది? అబ్రహాం గారి మనవడు. పెళ్లి కూడా చేసుకున్నాడు, రాహేల్ని పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఆమె కోరికలు విగ్రహాల మీద ఉండటం వల్ల ఆమె ఎఫ్రతా మార్గములోనే మరణించింది. 35 అధ్యాయం ఆదికాండం 19వ వచనం. అప్పుడు యాకోబు ఏం చేశాడంటే ఆమెను పాతి పెట్టాడు. పాతి పెడితే సరిపోయిందా అంటే అబ్రహాముకి అది చాలట్టు అనిపించాల. ఎందుకని అనిపించలేదు? ప్రేమ చేత సమాధి కట్టేవలే, ఇంక సమాధి చేసేవులే, ఇంకెందుకులే అని వదిలేయచ్చు. కానీ ప్రేమ ఏమనిపించిందంటే అది చాలా, దానికి ఏదన్నా కొంచెం ఇచ్చేద్దాం అనిపించింది. అందుకని దాని చుట్టూ కూడా చక్కగా ఒక ఏర్పాటు చేసి దానిలో ఒక స్తూపాన్ని, ఒక స్తంభాన్ని, సమాధి మీద ఒక స్తంభాన్ని గుర్తుగా ఏర్పాటు చేశాడు. ఎవరు? యాకోబు గారు. అది ప్రేమ చిహ్నముగా, వారి ప్రేమకు గుర్తుగా, జ్ఞాపకార్థముగా ఉండులాగున ఆ విధంగా వారు సమాధిని కట్టించి దాని చుట్టూ కూడా ఏర్పాటు చేసి దాని మీద ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి గేటు పెట్టించలేదు, నేను చూడలేదు, కానీ ఇక్కడ రాయపడలేదు, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు గేటు కూడా పెట్టించుకున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అందుకని కృతజ్ఞత. దేవుడు చేసిన ఏ పనైనా ఈ తాత్కాలికంగా జరిగే కాదు, ఇవన్నీ ప్రణాళికలతో. దేవుని పనులు ఎలా ఉంటావంటే ఎంతో ముందుగా ప్రణాళికలు ఉంటాయి. మనం కలుగు ముందే మనకు కావలసినవన్నీ సిద్ధపాటు చేసిన దేవుడు ఆయన. ఆ విధంగా ముందుగానే కదా ఈ కుటుంబం అంతా ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు, 7, 14 సంవత్సరాలు, 13, 14 ఎంత 27 సంవత్సరాలు ముందుగా దేవుడు యోసేపును ఐగుప్తు చేర్చాడు. 17వ సంవత్సరంలో యోసేపు ఐగుప్తు దేశం వెళ్ళాడు. అక్కడ 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. 30వ సంవత్సరంలో ఐగుప్తు దేశం మీద అధికారి అయ్యాడు. అప్పుడు 7 సంవత్సరాల పంట ఉంది, మళ్ళా తర్వాత 7 సంవత్సరాల కరువు ఉంది, అది ఒక 14 సంవత్సరాలు, ఈ ఒక 13 సంవత్సరాలు, మొత్తం 27 సంవత్సరాలు. అవి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల పంట పండిందాక రాలాళ్ళు. కరువు వచ్చిన తర్వాత ధాన్యం కోసం వచ్చారు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? అంత ముందుగా దేవుడు అక్కడికి సిద్ధపాటు చేశాడు. వీళ్ళందరూ మళ్ళా అక్కడికి చేర్చాడు. 70 మంది మళ్ళా ఐగుప్తు దేశానికి చేరారు కదా. సంతు కుటుంబానికి, ఈ వంశానికి ముందుగా పరలోకానికి చేర్చబడ్డాడు. తర్వాత అందరూ అక్కడికే చేర్చబడతాం. కాబట్టి దేవుడు ముందుగా ఆ బిడ్డను కోరుకొని ఆడికి తీసుకున్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగటాన్ని బట్టి, తాను ఆశించినట్లుగా జరగటాన్ని బట్టి రాధమ్మ గారు ఈరోజు మరి కృతజ్ఞత కూటమి ఏర్పాటు చేసుకున్నారు. చాలా ఖర్చు, చాలా రేటు పెట్టారు, చాలా ప్రయాసపడ్డారు. మరి ఏదైనా కూడా కట్టించుకోగలిగారు. దేవునికి స్తోత్రం. 88వ కీర్తన, ఇది కోరహు కుమారులు కీర్తన గీతం అని రాశారు. కానీ ఇది మొత్తానికి రచించింది మాత్రం హేమాను. చూస్తే అక్కడ పైన కనపడుతుంది చూడండి. ఇది హేమాను రచించిన దైవ ధ్యానం. కానీ అక్కడ ఏం రాశారంటే కోరహు కుమారులు కీర్తన గీతం అని రాశారు కదా.
అయితే ఇది హేమాను రచించిన దైవ ధ్యానాలు. హేమాను గురించి ఎంతవరకు తెలుసు మనకి? ఎందుకు చెప్పలే? హేమాను గురించి చెప్పాను నేను. హేమాను కీర్తన గురించి చెప్పాను. హేమాన్ని సొలొమోను మందిరంలో దావీదు ఉన్నప్పుడే పాఠకుడుగా, కీర్తనాకారుడుగా, కొయర్స్లో టీములో ఏర్పాటు చేశానని చెప్పానురా. గాయకుడిగా ఉంచారు హేమాను. ఎవరు మనవడు? ఈయన గురించి పెద్దగా రాయబడలేదు, కానీ రాయబడిన సంగతి మీకు చెప్పాను నేను. సమూయేలు మనవడు. సమూయేలుకి ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు. పెద్ద అబ్బాయి పేరేం పేరు? ఏవేలు. రెండో అబ్బాయి పేరేం పేరు? అబియా. ఎవరి పిల్లలు? సమూయేలు పిల్లలు. పెద్ద కొడుకు ఏవేలుకు కొడుకు ఎవరు? హేమాను. సరే, మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 33వ వచనంలో మనకు కొంచెం కనపడుతుంది. గాయకుడైన హేమాను, ఇతడు సమూయేలు కుమారుడైన ఏవేలుకు పుట్టిన కొడుకు. ఎవరు? హేమాను. మీకు కావాలంటే సమూయేలు మొదటి గ్రంథంలో 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. న్యాయాధిపతులుగా చేశాడు, కానీ వాళ్ళు న్యాయాధిపతులుగా కొనసాగలేదు కాబట్టి చిట్ట చివరి న్యాయాధిపతి సమూయేలుకి అని పేరు వచ్చింది. జ్యేష్ఠ కుమారుడు ఏవేలు, రెండో వాడు అబియా. ఇది రాశాడు కదా క్లియర్గా చరిత్ర. మీరు చరిత్ర ఉండాలి. పాత నిబంధన ఎందుకయ్యా అంటాడు ఒక ఆయన. పాత నిబంధన ఎందుకండి? అయిపోయిందిగా, తీరిపోయింది కదా. కొత్త నిబంధనగా మనం ఫాలో అవ్వాల్సింది కొత్త నిబంధనగా అంటాడు. నేను అంటాను, మరి పునాది ఎందుకయ్యా ఇంటికి? పునాది లేకుండా బిల్డింగ్ ఏం కడుతుంది? అదేగా దేవుని మాట వినకోకుండా కట్టుకున్నాడు, పునాది లేకోకుండా ఇసుక మీద ఏమపాటు పడల. అందుకని పునాది ఉండాలి. పునాది కట్టుకుంటే పైన ఎంత ఇల్లాని కట్టవచ్చు. పునాదే పాత నిబంధన. బేసిక్, బేస్మెంట్. ప్రాస భలే చెప్తున్నారా లెక్చరర్ గారు. సరే, ఈ కీర్తన అంతా కూడా చాలా దుఃఖమే కనపడుతుంది. మచ్చుకైన ఆనందపు సాయిలు కనపడవు. చాలా తీవ్రంగా కుంగిపోయిన హృదయముతో, గుబులు పుట్టించే ఆలోచనలతో రాయబడిన కీర్తన ఇది. ఏమ్మా 9వ వచనం చదవండి. బాధ చేత కన్నులుక్షి, ఎంత బాధపడ్డారో, ఎంత బాధో. కన్నులు లొట్ల పడ్డు, ఏడ్చి ఏడ్చి, కన్నీరు కార్చి కార్చి కన్నులు లొట్టబోయినాయి, క్షీణించిపోయినాయి. అయినా ప్రార్థన మానల. ప్రతిదినము ప్రార్థనే, దేవుని వైపు చేతులు చాపుటే. బాగానే ఉంది, కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న రీతిగా తర్వాత ప్రార్థన చేసి చేతులు ఎత్తితే సుఖమే ఉంది. ఎత్తాల్సిన సమయంలో ఎత్తకోకుండా, చేయాల్సిన సమయంలో చేయకుండా అంటాడు. చదువు. మృతులైన వారికి నువ్వు అద్భుతం చూపేదవా? చచ్చిపోయి ఉంటే వాళ్ళకి ఇంకేం అద్భుతం చూపాలి? ఏం ఆలోచన ఇది? ఎలాంటి ఆలోచన? అసలు ఆల్రెడీ చచ్చిపోయి ఉంటే వాళ్ళు ఇంకా అద్భుతం జరిగించేది ఏంది? ఏం అద్భుతం చేయాలి? మరి సమాధుల నుంచి శుతిస్తారు వాళ్ళు. సమాధుల్లో నీకేమైనా కృప చెబుతారు? నీకెవరన్నా? అవన్నీ మనసు గజిబిజితో, స్థిరత్వం లేక, బాధాతప్త హృదయముతో, వేదనతో, దుఃఖంతో వచ్చే గుబులు పుట్టించే ఆలోచనల్లో ఈ మాటలు ఇవన్నీ.
ఈ కీర్తన అంతా అదే, అంతా దుఃఖంతో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బతికున్న వారు వివరించగలరు కానీ, ఏదైనా బతికున్న వాళ్ళు చేయగలరు కానీ, బతికున్న వారి పక్షంగా ఏదైనా అద్భుతం చేయాలంటే దేవుడు చేస్తాడు కానీ అని విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి వీళ్ళు అడిగిన దాన్ని బట్టి వీరు కూడా దుఃఖపడుతూ చేతులెత్తి అడిగిన దాన్ని బట్టి దేవుడు మరి బరియల్ గ్రౌండ్గా వారి వంశానికి ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అద్భుత రీతిగా అది కూడా మరి జరగటానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి రాధమ్మ గారు ప్రజల్లో ఈ విషయాన్ని తెలియచేస్తూ మరి కృతజ్ఞతగా వివరిస్తూ ఉందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా ఒక రకమైన భక్తి అనిపించింది. ఇది కూడా భక్తేనా? ఎస్, ఇది కూడా ఒక భక్తే. స్తెఫను జీవితంలో ఒక సంఘటన చెప్తాను మీకు. స్తెఫన్ని రాతో కొడతా ఉన్నారు, చంపబోతా ఉన్నారు. అయితే స్తెఫను నిమిత్తము ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడినప్పుడు స్తెఫనుకి యేసు ప్రభువారు కనిపించాడు. స్తెఫను ప్రార్థన చేశాడు. స్తెఫను యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని ప్రార్థన చేశాడు. స్తెఫను నేను అనుకున్నాను, సందర్భాలు ఆలోచించేసినప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలిద్దరూ కూడా మనకి చాలా దగ్గరగా నివసించారు. తల్లో నాలుకలు అంటారు, సామెత చెప్తారు, కానీ అలా ఉన్నారు. కాబట్టి వాళ్ళు లేకపోయినా వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు సజీవులే ఎప్పటికీ కాబట్టి కదా, మృతుల్లో ఎతకాల్సిన అవసరం లేదు. ఎందుకు మీరు ఆయన సజీవుడు కదా, మృతులు ఎతుకుతారు ఎందుకు అని యేసు ప్రభువు వారు చెప్పినట్టుగా వారు ఎప్పటికీ సజీవులే. అందుకని ఈ అబ్బాయి కూడా నీళ్ళలో నుంచి ఇక నేను రాలేను, ఇక బయట పడలేను అని అనుకున్న సమయంలో అన్నాడేమో, అనుకున్నారేమో, యేసు ప్రభువా మా ఆత్మను చేర్చుకోమని స్తెఫన్లా ప్రార్థన చేశారేమో అని అనిపిస్తుంది. స్తెఫన్ అయితే యేసు ప్రభువారు చేర్చుకున్నాడు. అదేవిధంగా ఈ బిడ్డను కూడా చేర్చుకున్నాడు. 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు. ఇది చదువుతానంటే 7:55 కూడా చదవండి. ఆకాశంలో తేరు చూస్తున్నాడు, దేవుని మహిమను చూశాడు. యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నట్లుగా చూశాడు. అని చెప్పాడు కదా. 59 చదువు. నా ఆత్మను చేర్చుకోమని చెప్పాడు. 60వ వచనం. అది ఎవరి మీద పాపం మోపినా, ఎవరి మీద నేరం మోపినా ఏం ఉపయోగం ఉంటుంది? తన ఆత్మను యేసు ప్రభువుకి అప్పచెప్పాడు. అప్పుడు ఏం జరిగిందంటే 8:2 చదువుదాం. భక్తి కలిగిన మనుషులు ఉన్నారు అక్కడ, వాళ్ళు సమాధి చేశారు. అంటే సమాధి చేయటం కూడా ఒక భక్తి. భక్తి కలిగిన మనుషులు ఏం చేశారు? సమాధి చేశారు. ఎవరిని? స్తెఫన్ని సమాధి చేశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సౌలు స్తెఫన్ యొక్క మరణాన్ని ఏమ్మా కింద అక్కడేరా పైన 65లో చదివాం మనం. 7:60లో సమ్మతించాడు మరణాన్ని. స్తెఫను మరణాన్ని సమ్మతించాడు. సమ్మతించక తప్పదు.
సమాధి చేయక తప్పదు. ఇది కూడా భక్తిలో భాగమే అని లోకా గారు తను రాసినటువంటి రెండవ దానిలో అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. కాకపోతే యవ్వన ప్రాయములో చనిపోవటాన్ని బట్టి అందరూ సమాధి చేసిన వాళ్ళందరూ ఏం చేశారు? బహుగా ప్రలాపించి ఏడ్చారు. మామూలుగా కాదు, బహుగా ఏడ్చారు. అయితే మనం కూడా బహుగానే ఏడ్చాము. అయితే యేసు ప్రభువు చేర్చుకున్న తర్వాత బహుగా ఏడవటం ఎందుకు అన్నది ప్రశ్న. యేసు ప్రభువు చేర్చుకున్నాడని నమ్మకం ఉన్నప్పుడు, యేసయ్య దగ్గర ఉన్నాడు అనుకున్నప్పుడు ఏమో మరి భక్తి గల వాళ్ళకి యేసయ్య దగ్గర ఉండటం మంచిదే కదా, మంచిదే కదా. అందరం కూడా ఆడకెళ్ళాల్సిన వాళ్ళమేగా. కాకపోతే కొంచెం ముందు వెనక తేడాగా అందరం ఆడికే వెళ్ళేది. ముందు వెళ్ళాడు అంతే కదా. ఏమ్మా జ్ఞాపకాలు గుర్తు చేసుకుందాం, జ్ఞాపకంగానే గుర్తు చేసుకుందాం. దెస్సలోనిక సంఘానికి పౌలు గారు చెప్తాడు, 4వ అధ్యాయం 16 నుంచి 18 దాకా చదివి ముగిద్దాం. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుంచి యేసు ప్రభువారు దిగొస్తారు. అంటే యేసు ప్రభువారు నమ్మి క్రీస్తు నందు మృతి పొందిన వారు మొదట లెగుస్తారు. బతికున్న వాళ్ళు కాదు మొదటగా లేచేది. క్రీస్తు నమ్మి మృతులైన వారు మొదటగా లేస్తారు. అంటే ఆయన వస్తా ఆత్మలు ఎంత పెట్టుకొస్తాడు. సమాధుల దగ్గరికి ఆత్మలు వస్తుంది. సమాధిలో ఉన్నటువంటి ఆ యొక్క మృత కళేబరాలను భూమి సజీవుల్ని చేస్తుంది, అప్పగిస్తుంది. విత్తనం విత్తినప్పుడు భూమి దానికి ప్రాణం, దాని శరీరాన్ని ఏ విధంగా ఇస్తుందో కొరింథీయులకు రాశాడు కదా, అదే విధంగా వాని బ్రతికిస్తుంది. అక్కడ ఒక మాట చెప్పాడు, చదువుదాం. ఆ మీదట సజీవులమైన మనం అంటే ఈరోజు యేసు ప్రభువారు వాళ్ళు తీసుకొచ్చాడు అనుకో, ఆ సమాధి కాడక ఆత్మలు వెళ్తాయి, వాళ్ళు లెగుస్తారు. మనం ఇంక చనిపోలేదు కదా, మరి మన పరిస్థితి ఏంటంటే మనం కూడా మార్పు చెందుతాం. అప్పుడు వాళ్ళెవరు? చనిపోయి మళ్ళా తిరిగి లేచినోళ్ళు. బతుకున్న మనము ఏకముగా కలిసి యేసు ప్రభువు ఉన్న చోటికి ఆయన కలుసుకుంటానికి మేఘాల మీద పోతాం. నేనైతే ఆదివారం చెప్తాను మేఘాల మీదకి ఎందుకు పోతాము, మేఘాల మీద మనం ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో విషయము ఆదివారం చెప్తాను. ఒక ఇంటి చెప్పమంటే చెప్తాను. ఏంటంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తీసుకురావాలంటే కారు పంపుతాడా, పంపడా? ఎందుకు? ఎక్కించుకు రావటానికి. అందుకనే వధువులు ఎక్కించుకు రావటానికి ఆయన వాహనాలు మేఘనాలే కదా, మేఘ వాహనం మీద కదా, అందుకని ఆయన మేఘను పంపాడు. పెళ్లి కూతురు కోసం మనం కారు పంపినట్టుగా ఆయన మేఘాన్ని పంపాడు. కాబట్టి మేఘాలు వచ్చి మనల్ని తీసుకొని పెళ్లి కుమారుడి దగ్గరికి తీసుకెళ్తాయి. అప్పుడు వాళ్ళు మనం అటు కలుసుకుంటాం కదా. కాబట్టి చదువమ్మ. అట్లా కలుసుకున్న తర్వాత సదాకాలం వాళ్ళు చనిపోయి తిరిగి లేచినోళ్ళు, చనిపోకుండా మార్పు చెంది వెళ్ళిపోయిన మనము ప్రభువుతో సదాకాలం ఉంటాం. ఇదన్నా కాస్త ధైర్యం కలిగెత్తుందా, ఏమైనా ఆదరణ కలిగెత్తుందా, ఓర్పు కలిగెత్తుందా అంటాడు పౌలు గారు. ఎవరిని? దెస్సలోనికీయుల్ని. కాబట్టి ఈ మాటలను బట్టి మనకు కూడా సరే మనం కూడా ఆదరించబడదాం. ఈ మాటలే, దేవుని మాటలు మనల్ని ఆదరించేయి, బాధల్లో నెమ్మదినిచ్చేయి. కాబట్టి ఆయన చేసిన ఈ కార్యాలను బట్టి మరి రాధమ్మ గారు, నాగేశ్వరరావు గారు కుటుంబం మరి ఈరోజు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. పొందుకున్న వాటిని ఏటిని బట్టి కూడా
మనం వదిలిపెట్టేది కాదు. దేవుని ఉపకారాలు ఏది మర్చిపోయే అవకాశం లేదు. అందుకని ఇప్పుడు ఇంతవరకు పొందుకున్న వాటిని బట్టి బాధల్లో కూడా మరి ఏబు గారు ఏ విధంగా స్తుతి చెల్లించాడో ఈ పరిస్థితుల్లో కూడా ఇంత వేదనలో కూడా వారు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. దేవుడి యొక్క అర్పణను అంగీకరించి ఆగ్రానించి కుటుంబానందరికీ నెమ్మది సమాధానాలు దయచేయునుగాక. ఆమేన్.